Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our today's lecture we are going to discuss about third chapter of 6th class polity, that is what is government. What is government? Chapter పేరు ఏంది? What is government? What is government? What is government? Okay, లేట్ చేయకుండా డైరెక్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. ఓకే, గవర్నమెంట్. మన కంట్రీ మొత్తాన్ని లేదా స్టేట్ని రన్ చేయడానికి ఒక బాడీ కావాలి, టు మేక్ డెసిజన్స్. ఆ బాడీయే గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ ఈజ్ నీడెడ్ టు మేక్ డెసిజన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పరిపాలిస్తారంటే కాదుగా, ప్రతి ఇండివిజువల్ నేను పరిపాలిస్తానంటే కాదు, ఒక బాడీ కావాలి. ఆ బాడీ డెసిషన్స్ చేస్తుంది. సో ఎవ్రీ వన్ ఇన్ ద కంట్రీ షుడ్ ఫాలో దట్. దట్ ఈస్ హౌ ఏ కంట్రీ రన్స్. అదే చెప్తున్నా నేను కూడా. గవర్నమెంట్ ఈజ్ ఎ బాడీ, ఇట్ మేక్స్ డెసిజన్స్. గవర్నమెంట్ మేక్స్ వాట్? డెసిజన్స్. ఓకే, గవర్నమెంట్ డెసిజన్స్ తయారు చేస్తుంది అండ్ ఇట్ మేక్స్ దీస్ డెసిజన్స్ టు హ్యాపెన్. మన కంట్రీలో ఏం జరగాలన్నా కానీ గవర్నమెంట్ పని చేయాలి. ఇట్ హెల్ప్స్ టు మేక్ ద థింగ్స్ డన్. ప్రతి పనిని కంప్లీట్ చేసేది గవర్నమెంటే. అది ఫారిన్ వర్క్ అయినా కానీ, కంట్రీలోనే ఏదైనా డిజాస్టర్ వస్తే వాళ్ళందరినీ హెల్ప్ చేయడం, వాళ్ళని ఆదుకోవడం, మన కరెంటు అన్నిటిని మేనేజ్ చేసేది గవర్నమెంట్. ఇట్ మేక్స్ డెసిజన్స్ అండ్ ఇట్ మేక్స్ థింగ్స్ డన్. ఓకే, ఎలాంటి వర్క్స్ చేస్తుంది గవర్నమెంట్? ఎలాంటి డెసిజన్స్ మీద వర్క్ చేస్తుందంటే, వేర్ టు బిల్డ్ రోడ్స్ అండ్ స్కూల్స్. రోడ్స్ ఎక్కడ బిల్డ్ చేయాలి, ఓకే, ఏ లొకేషన్లో రోడ్ బిల్డ్ చేయాలి, ఓకే, అసలు ఎక్కడ నీడ్ ఉంది, రోడ్ అవసరం ఎక్కడ ఉంది, అండ్ స్కూల్స్ ఎక్కడ పెట్టాలి, కాలేజెస్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ డెసిషన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇప్పుడు సొసైటీలో ఆర్ మార్కెట్లో ఆనియన్స్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. దాన్ని తక్కువ ఎట్లా చేయాలి, అది కూడా గవర్నమెంటే తీసుకుంటుంది. అది డెసిషన్స్ కూడా గవర్నమెంటే తీసుకుంటుంది. హౌ టు డిక్రీజ్ ఆనియన్ ప్రైస్ సడన్గా ఇంక్రీజ్ అయింది, దాన్ని ఇప్పుడు మనం డిక్రీజ్ చేయాలి. ఆ ప్రొసీజర్ కూడా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. అండ్ how to increase electricity సప్లైని ఎలా ఇంక్రీజ్ చేయాలి, అది కూడా గవర్నమెంటే తీసుకుంటుంది. అండ్ గవర్నమెంట్ వర్క్స్ ఆన్ మెనీ సోషల్ ఇష్యూస్. ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ రన్ చేస్తారు పూర్ పీపుల్ కోసం, అనాథల కోసం. గవర్నమెంట్ చాలా స్కీమ్స్తో వస్తుంది. ఇప్పుడు డిఫారెస్టేషన్ తగ్గించడం కోసం, క్లీన్గా ఉంచడం, దేశం మొత్తాన్ని క్లీన్గా ఉంచడం కోసం స్వచ్ఛ భారత్ అభియాన్ అలాంటి ఒక స్కీమ్. ఇంకా చాలా స్కీమ్స్ ఉంటాయి. పూర్ పీపుల్ ఆదుకోవడం కోసం కూడా స్కీమ్స్ ఉంటాయి. ఓకే, ఇట్ రన్స్ సెవరల్ ప్రోగ్రామ్స్ to help the poor. ఓకే, నెక్స్ట్ వన్. గవర్నమెంట్ మళ్ళీ ఏం చేస్తుంది, మన ఇండియన్ బార్డర్స్ ఉంటాయిగా, ఆ బార్డర్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. వేరే దేశం నుంచి మన ఇండియన్ బార్డర్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. అక్కడ ఉండేది సోల్జర్సే, బట్ ఈ దేశం మొత్తాన్ని కాపాడేటట్టు అడ్మినిస్టర్ చేసేది, పరిపాలించేది గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్
has a responsibility to protect our Indian borders or boundaries. Okay, government has a responsibility in protecting our boundaries. Okay, has a responsibility, has responsibility in protecting our boundaries, in protecting our boundaries. Okay, అండ్ వేరే కంట్రీతోని పీస్ఫుల్ రిలేషన్, వేరే కంట్రీతోని గొడవలు పెట్టుకోకుండా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం, అది కూడా గవర్నమెంటే చేస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ చాలా దేశాలకు వెళ్తూ ఉంటాడు బికాస్ టు మెయింటైన్ పీస్ఫుల్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. సో మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ కంట్రీ మనకి హెల్ప్ చేస్తుంది. దట్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ, అది కూడా గవర్నమెంట్ చేస్తుంది. నరేంద్ర మోడీ వెళ్తూ ఉంటారుగా, దట్ ఈస్ he is maintaining peaceful relations with other countries. Okay, governments maintaining peaceful relations with other countries ఇక్కడ రాసి చూడండి నెక్స్ట్ పాయింట్స్. ఇప్పుడు దేశంలో ఉన్న సిటిజన్స్కి కరెక్ట్ ఫుడ్ వెళ్తుందా, వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఏంటి, వాటిని అబ్జర్వ్ చేసి యాక్షన్ తీసుకునేది కూడా గవర్నమెంటే. ఓకే, ఇట్ లుక్స్ ఆఫ్టర్ సిటిజన్స్, వాళ్ళకు ఫుడ్ కరెక్ట్ ఉందా లేదా, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, వీటన్నిటి గురించి కూడా గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకుంటుంది. ఒకవేళ ఎక్కడైనా కంట్రీలో డిజాస్టర్స్ జరిగితే, డిజాస్టర్స్ అంటే సునామీస్ లేదా ఎర్త్క్వేక్స్ ఇలాంటి జరిగినప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎఫెక్ట్ అయిన పీపుల్ని అసిస్ట్ చేయడం, మెడికల్ సపోర్ట్ అందించడం, ఫినాన్షియల్ సపోర్ట్ అందించడం, ఆ డెసిషన్స్ తీసుకునేది కూడా గవర్నమెంటే. డిజాస్టర్ జరిగినప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజెస్ ఎయిడ్ అండ్ అసిస్టెన్స్. ఎయిడ్ అంటే మెడికల్ సపోర్ట్, ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ద affected people, అండ్ ఎప్పుడైనా గొడవలు జరిగితే కొందరు చాలామంది కోర్ట్స్కి వెళ్తారు కదా, ఆ కోర్ట్స్ ఆర్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, దిస్ ఈజ్ వాట్ గవర్నమెంట్ ఈస్. వాట్ ఈస్ గవర్నమెంట్? గవర్నమెంట్ takes the decisions and make things done. ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటుంది? వే టు బిల్డ్ రోడ్స్ అండ్ స్కూల్స్, హౌ టు డిక్రీజ్ ద ప్రైజెస్ ఆఫ్ ఆనియన్స్ వెన్ దే గెట్ టూ ఎక్స్పెన్సివ్, హౌ టు ఇంక్రీజ్ ద ఎలక్ట్రిసిటీ సప్లై ఇన్ అ సొసైటీ. అండ్ నెక్స్ట్ ఏంటి? ఓకే, government also has a responsibility to protect our borders and it maintains peaceful relations with other countries. And కంట్రీలో ఉన్న సిటిజన్స్ వాళ్ళ ఫుడ్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ గురించి కూడా గవర్నమెంట్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. అండ్ కంట్రీలో ఎక్కడైనా న్యాచురల్ డిజాస్టర్స్ జరిగితే గవర్నమెంట్ మెయిన్లీ ఆర్గనైజెస్ ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ టు ద ఎఫెక్టెడ్ పీపుల్. వాళ్ళకి మెడికల్ సపోర్ట్ కానీ ఫినాన్షియల్ సపోర్ట్ కానీ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే, దిస్ ఈజ్ వాట్ గవర్నమెంట్ ఈస్. ఇట్ టేక్స్ మెనీ డెసిషన్స్. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇన్ని పనులు ఎలా పాసిబుల్? హౌ దీస్ మెనీ థింగ్స్ ఆర్ పాసిబుల్?
దానికి ఆన్సర్ ఏంటంటే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ గవర్నమెంట్ ఈజ్ డివైడెడ్ ఆర్ పవర్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ మెనీ బాడీస్. ఈ పవర్స్ అన్నీ ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉండవు, ఈ పవర్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉంటే చాలా కష్టం, ఒకే పర్సన్ అన్ని చేయలేడు. బట్ ఈ పవర్స్ అండ్ ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అయినాయి. కొన్ని బాడీస్ మధ్యలో ఈ పవర్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ అయినాయి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, గౌట్. ఓకే, ఇన్ని థింగ్స్ ఇప్పుడు చెప్పినగా బోర్డు మొత్తం నిండిపోయింది, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ ఒకే వ్యక్తి చేయలేడు, ఆర్ ఒకే చోటు కాన్సన్ట్రేట్ అయి ఉంటే కష్టం చేయడం. సో దానినే ఆ రెస్పాన్సిబిలిటీస్ని డివైడ్ చేసుకున్నాం గవర్నమెంట్స్గా. లెవెల్స్ ఉంటాయి గవర్నమెంట్కి. ఫస్ట్ ఇదేంది, లోకల్ లెవెల్. లోకల్ లెవెల్ అంటే ఎక్కడ, విలేజెస్లో కానీ, విలేజెస్, టౌన్స్, ఇక్కడ లోకల్ లెవెల్ గవర్నమెంట్ ఉంటుంది. విలేజ్ లెవెల్లో, టౌన్ లెవెల్లో అక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అండ్ నీడ్స్ అన్నీ కూడా ఈ గవర్నమెంట్ చూసుకుంటుంది, లోకల్ లెవెల్ గవర్నమెంట్. అండ్ అగైన్ స్టేట్ లెవెల్ గవర్నమెంట్, స్టేట్ లెవెల్ గవర్నమెంట్. స్టేట్ లెవెల్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఈ గవర్నమెంట్ చూసుకుంటుంది స్టేట్ లెవెల్లో. నెక్స్ట్ హయ్యర్ సెంట్రల్ లెవెల్. సెంట్రల్ లెవెల్ అంటే కంట్రీ మొత్తాన్ని మళ్ళీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్. ఓకే, లోకల్ లెవెల్ విలేజెస్లో, స్టేట్ లెవెల్ ఒక స్టేట్ని మొత్తాన్ని చూసుకుంటుంది, సెంట్రల్ లెవెల్ హోల్ కంట్రీని చూసుకుంటుంది. ఓకే, దిస్ ఈజ్ అ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, దిస్ ఈజ్ అ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఏంది, టైప్స్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్స్లో కూడా టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఏంటి మరి, టైప్స్ ఆఫ్ గవర్నమెంట్. ఒకటి డెమోక్రసీ, ఇంకొకటి మొనార్కీ. ఫస్ట్ డెమోక్రసీ అంటే ఏంది, దీస్ గవర్నమెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై ద పీపుల్, ఎలక్టెడ్ బై పీపుల్. మన కంట్రీ డెమోక్రటిక్ కంట్రీ, మన కంట్రీలో ఎలక్షన్స్ జరుగుతాయిగా, దట్ ఈస్ డెమోక్రసీ. ఇక్కడ రిప్రజెంటేటివ్స్, లీడర్స్ అందరూ ప్రజల ద్వారా ఎన్నుకోబడతారు. ఓకే, ఎలక్టెడ్ బై ద పీపుల్. అండ్ డెమోక్రసీ ఈజ్ అ పీపుల్స్ గవర్నమెంట్. పీపుల్స్, మన రాజ్యం ఇది, పీపుల్స్ గవర్నమెంట్. అండ్ మనం ఎలక్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, లీడర్స్. తర్వాత వాళ్ళు ఏం ఫామ్ చేస్తారు, గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. గవర్నమెంట్ ఫామ్ చేస్తారా, దిస్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీపుల్, రెస్పాన్సిబుల్ ఫర్ ద పీపుల్. దిస్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీపుల్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్షన్స్ ఏంటి, వాళ్ళు ఏ డిసిషన్స్ తీసుకుంటారు అన్నీ కూడా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ఎ స్కోప్ ఆఫ్ డెమోక్రసీ. ఎవరికి భయపడొద్దు, మనం అడగాలి. వీ హ్యావ్ టు ఆస్క్ వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ డిసిషన్స్ దే ఆర్ టేకింగ్ ఇన్ ద అసెంబ్లీస్ అండ్ పార్లమెంట్స్. దట్ ఈస్ ఎ డెమోక్రసీ. వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు, వాళ్ళ యాక్షన్స్ ఏంటి, డెసిషన్స్ ఏంటి, ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు. ఓకే, గవర్నమెంట్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్స్ యాక్షన్స్ అండ్ డిఫెండ్ ఇట్స్ డెసిషన్స్ to people.
Okay, that is what happens in democracy. Okay, here ఈ గవర్నమెంట్కి పవర్ ఇచ్చింది ఎవరు? మళ్ళీ ప్రజలే. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పీపుల్స్ రూల్ ఇన్ డెమోక్రసీ. ఓకే, మొనార్కీలో ఒక కింగ్ ఆర్ క్వీన్ ఉంటారు. ఓకే, అండ్ దే మేక్ లాస్ అండ్ రన్ గవర్నమెంట్. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లాస్ తయారు చేసుకుంటారు, ఆ గవర్నమెంట్ని రన్ చేసుకుంటారు. ఓన్లీ వన్ మ్యాన్ షో ఇది. ఇక్కడైతే ప్రజల్ని మొత్తాన్ని మైండ్లో పెట్టుకొని గవర్నమెంట్ రన్ చేయాలి. బట్ ఇక్కడ ఈ కింగ్కి లేదా ఈ క్వీన్కి ఏమనిపిస్తే అది చేస్తూ ఉంటారు వీళ్ళు. మొనార్కియల్ గవర్నమెంట్ ఇది. ఓకే, అండ్ ఈ కింగ్తో పాటు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ టు డిస్కస్ మ్యాటర్స్ విత్. అంటే ఇప్పుడు బాహుబలి మూవీ చూసిరుగా, రానా ఉంటాడు, ప్రభాస్ ఉంటాడు, వాళ్ళతో పాటు ఇంకా కొందరు ఉంటారు. వాళ్ళని అడిగి వాళ్ళతో మాట్లాడి తర్వాత డెసిషన్ తీసుకుంటారు. ఓకే, అదే వాళ్ళ దగ్గర కొందరు ఉంటారు, ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు వీళ్ళతో మాట్లాడతారు. మరి ఆ డెసిషన్ని ఫైనల్ చేసుకోవాలా లేదా అనేది మళ్ళీ ఈ కింగ్ ఆర్ క్వీన్ మీద డిపెండ్ అయి ఉంది. మాట్లాడడానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేస్తారు. కానీ ఫైనల్ డెసిషన్ మేకింగ్ పవర్ వాళ్ళకు ఉంది, కింగ్కి ఆర్ క్వీన్కి. ఫైనల్ డెసిషన్ మేకింగ్ పవర్ ఎవరికి ఉంది? క్వీన్కి లేదా క్వీన్కి. ఓకే, అండ్ దీస్ పీపుల్ ఇక్కడ వీళ్ళు చేసే ప్రతి పని అండ్ వాళ్ళ డెసిషన్స్ అన్నీ ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ వీళ్ళు అలా చేయడం అవసరం లేదు. నో నీడ్ ఆఫ్ పీపుల్స్ ఒపీనియన్స్. నో నీడ్ ఆఫ్ పీపుల్స్ ఒపీనియన్స్. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రన్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రజల్ని మొత్తాన్ని కాన్సన్ట్రేట్ మైండ్లో పెట్టుకోవాలి. డెమోక్రసీ ఈజ్ ద పీపుల్స్ గవర్నమెంట్. Here leaders are elected by the people and here government is responsible for the people. Here monarchical government, king లేదా queen ఉంటారు, వాళ్ళు గవర్నమెంట్ రన్ చేస్తారు. They have group of people with them, they discuss the matters with them, but final decision making power is in the hands of king or queen and they are not responsible for the people. Okay, these are the two types of governments. These are the two types of government. Okay friends, note it down. Okay, next one, డెమోక్రసీని మళ్ళీ కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, డెమోక్రసీ అంటే అర్థమైందిగా. అప్లై చేయండి, చదువుకున్నదంతా ఒకసారి అప్లై చేసి చూడండి డైలీ లైఫ్లో. చాలా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అప్లై చేస్తే. మనది డెమోక్రటిక్ ఇండియా. ఇప్పుడు మన క్లాస్లో చాలా థింగ్స్ వింటాం. బయట ఎక్కడైనా ప్రాబ్లం వస్తే వీ హ్యావ్ టు అప్లై అవర్ నాలెడ్జ్. అప్లై కానీ నాలెడ్జ్ వేస్ట్, ఇట్ ఈస్ అ వేస్ట్. అప్లై చేసుకోవాలి. చదువుకున్న దాన్ని అప్లై చేస్తే నీకు ఏదన్నా ప్రాఫిట్ ఉంటుంది అండ్ వీ ఫీల్ సాటిస్ఫైడ్ వెన్ వీ అప్లై వాట్ వీ లర్న్డ్. ఓకే, democratic government. ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్నే మనం ఇప్పుడు ఏమంటున్నాం అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్ అంటున్నాం. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే వి ఎలెక్ట్ ఆర్ వి చూజ్ రిప్రజెంటేటివ్స్. ఓకే, మనం ఎలెక్ట్ చేస్తాంగా ఆ ప్రజలు, మనం ఎలెక్ట్ చేసుకున్న లీడర్స్ని ఏమంటాం? మనం ఎలెక్ట్ చేసుకున్న లీడర్స్ని రిప్రజెంటేటివ్స్ అంటాం. ఓకే, వి సెండ్ దీస్ రిప్రజెంటేటివ్స్ టు ద పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ అండ్ దీస్ రిప్రజెంటేటివ్స్ మీట్ అండ్ మేక్ డెసిషన్స్ ఫర్ ద ఎంటైర్ పాపులేషన్.
ఫర్ ద ఎంటైర్ పాపులేషన్, ఫర్ ద ఎంటైర్ పాపులేషన్. అర్థమైందా? పార్లమెంట్లో కూర్చుంటారు, మనం ఇక్కడ ఎలక్ట్ చేసిన రిప్రజెంటేటివ్స్ పార్లమెంట్కి వెళ్ళి మన కోసం ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ వాళ్ళు మాట్లాడతారు. మా కాన్స్టిట్యుయెన్సీలో ఈ ప్రాబ్లం ఉందని రేజ్ చేస్తారు, వాయిస్ రేజ్ చేస్తారు రిప్రజెంటేటివ్స్. సో ఓటేసే ముందు ఏ రిప్రజెంటేటివ్కి ఓటు వేయాలో ఆలోచన చేయండి. అక్కడ వెళ్ళి కూర్చోవద్దు, గట్టిగా మాట్లాడాలి. ఓకే, మా ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంది అని గట్టిగా మాట్లాడాలి. ఓకే, మనం పంపిన రిప్రజెంటేటివ్సే వాళ్ళందరూ కలిసి మాట్లాడి డిస్కషన్ చేసి డిబేట్స్ చేసి లాస్ట్కి డెసిషన్స్ తీసుకుంటారు. ఇన్ అవర్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, వి బిలాంగ్ టు రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో వి డోంట్ డైరెక్ట్లీ పార్టిసిపేట్, వి డోంట్ డైరెక్ట్లీ పార్టిసిపేట్, వి డోంట్ డైరెక్ట్లీ participate in decision making, in decision making on behalf of us, on behalf of us. Who makes the decisions? Our representatives. ఓకే, రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో మనం డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయం డెసిషన్ మేకింగ్లో, కానీ మన తరపున మనం కొందరిని ఎలక్ట్ చేసి పార్లమెంట్కి పంపుతున్నాం, ఆ రిప్రజెంటేటివ్స్ని పార్లమెంట్కి పంపుతున్నాంగా. అక్కడికి వాళ్ళు వెళ్ళి దే టేక్ డెసిషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. రిప్రజెంటేటివ్స్ టేక్ డెసిషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. దే రిప్రజెంట్ అవర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద పార్లమెంట్. మన ఏరియాలో ఏ ప్రాబ్లం ఉంది అనేది ప్రతిదీ పార్లమెంట్లో చెప్తారు రిప్రజెంటేటివ్స్. అది ఎంపీస్, అదే అసెంబ్లీలో అయితే ఎమ్మెల్యేస్. ఓకే, దట్ ఈస్ వాట్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఈజ్. ఓకే, దట్ ఈస్ వాట్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. అయితే ఎర్లియర్ టైంలో, ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏంటంటే 18 years ఉన్నోళ్ళు ఆర్ అబోవ్ 18 దే షుడ్ హ్యావ్ రైట్ టు ఓట్, రైట్ టు ఓట్. ఓకే, 18 years ఉన్నోళ్ళు లేదా 18 కంటే అబోవ్ ఏజ్ ఉన్నోళ్ళు దే షుడ్ హ్యావ్ రైట్ టు ఓట్. దట్ ఈస్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అయితే ఎర్లియర్ టైంలో, ఓకే ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎర్లియర్ టైంలో ఉమెన్ అండ్ పూర్ పీపుల్ దే ఆర్ నాట్ అలౌడ్ టు ఓట్. ఎర్లియర్ టైమ్స్లో ఉమెన్ అండ్ పూర్ పీపుల్ వర్ నాట్ అలౌడ్ టు ఓట్. ఓటు వేయడానికి అనుమతించలేదు వీళ్ళని, ఉమెన్ని అండ్ పేదవాళ్ళని. ఓకే, ఉమెన్ని అండ్ పేదవాళ్ళని ఎర్లియర్ టైమ్స్లో ఓటు వేయడానికి అనుమతించలేదు. అది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం. నోట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అందరికీ ఓటింగ్ రైట్స్ ఉన్నాయి, జెండర్ డిస్క్రిమినేషన్ ఏం లేదు, జెండర్ డిఫరెన్స్ కూడా ఏం లేదు, అందరికీ ఓటింగ్ రైట్స్ ఉన్నాయి ఇప్పుడు. బట్ ఎర్లియర్ టైమ్స్లో మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు ఆర్ వేరే కంట్రీస్లో కూడా ఉమెన్కి అండ్ పూర్ పీపుల్కి ఓటింగ్ రైట్స్ లేవు. అండ్ వీళ్ళని గవర్నమెంట్లో పార్టిసిపేట్ చేయనిచ్చే వాళ్ళు కాదు, గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్లో వీళ్ళని ఇంక్లూడ్ చేసేవాళ్ళు కాదు, ఈ ఉమెన్ని అండ్ పూర్ పీపుల్ని. కొన్ని కంట్రీస్లో, యూరోప్లో, యూఎస్ఏలో అక్కడ ఇవే జరిగింది. ఓకే, చూడండి, బోర్డ్ని కొంచెం క్లీన్ చేయాలి. ఓకే, ఎర్లియర్ టైమ్స్ ఏం జరిగింది? ఉమెన్ అండ్ పూర్ పీపుల్ నాట్ అలౌడ్ టు ఓట్. ఓటు వేయడానికి అనుమతించలేదు వీళ్ళని. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూరోప్ అండ్ యుఎస్ఏలో
వీళ్ళు ఉమెన్ అండ్ పువర్ పీపుల్ నాట్ అలౌడ్ టు పార్టిసిపేట్, నాట్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ గవర్నమెంట్. ఓకే, దే వర్ నాట్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ గవర్నమెంట్. వాళ్ళకు ఓటింగ్ రైట్స్ లేవు. గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ తీసుకొస్తే వాళ్ళలో ఆ స్కీమ్స్లో వీళ్ళకు ఎక్స్క్లూజన్, దే వర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్కీమ్స్, ఉమెన్ అండ్ పువర్ పీపుల్. అండ్ డ్యూరింగ్ ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఉమెన్స్ ఫాట్ ఫర్ ఓటింగ్ రైట్స్. అంటే దానికంటే ముందే వాళ్ళు ఫైటింగ్ స్టార్ట్ చేసిర్రు. ఓటింగ్ రైట్స్ కోసం ఉమెన్ ఫైట్ స్టార్ట్ చేసిర్రు. అది ఆ ఫైట్ ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో చాలా స్ట్రెంగ్త్ వచ్చింది. ఆ ఫైట్కి చాలా పవర్ వచ్చింది. చాలా ఎక్కువ మంది జాయిన్ అయ్యారు ప్రొటెస్ట్లలో, స్ట్రైక్స్లలో, హంగర్ స్ట్రైక్స్ ఇవన్నీ చాలా ఎక్కువైనాయి డ్యూరింగ్ ఫస్ట్ వరల్డ్ వార్. డ్యూరింగ్ ఫస్ట్ వరల్డ్ వార్ ఉమెన్స్ ఫైట్ ఫర్ రైట్స్ ఆఫ్ ఉమెన్స్ ఫైట్ ఫర్ రైట్ టు ఓట్ గాట్ స్ట్రెంగ్త్ వచ్చింది ఆ ఫైట్కి. చాలామంది జాయిన్ అయ్యారు. స్ట్రెంగ్త్. దీన్ని ఏమంటాం మనం? సఫ్రెజిస్ట్ మూమెంట్. ఉమెన్ సఫ్రెజిస్ట్ మూమెంట్. ఇక్కడ ఉమెన్ రాసుకోండి. ఉమెన్ సఫ్రెజిస్ట్ మూమెంట్. సఫ్రెజిస్ట్ అంటే ఏంది? రైట్ టు ఓట్. ఓకే, ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో వాళ్ళు చేసిన మూమెంట్కి ఎక్కువ పవర్ వచ్చింది డ్యూరింగ్ ఫస్ట్ వరల్డ్ వార్. ఎప్పుడు జరిగింది అది? 1914 to 1918 ఐ థింక్. 1914 to 1918. ఓకే, ఈ టైంలో వాళ్ళు చేసిన మూమెంట్కి ఎక్కువ పవర్ వచ్చింది. ఓకే, సఫ్రెజిస్ట్ మూమెంట్ అంటారు దాన్ని. అంటే ఓటింగ్ రైట్స్ కోసం పోరాడడం. ఓకే, అండ్ యుఎస్ఏలో ఉమెన్కి ఓటింగ్ రైట్స్ ఎప్పుడు వచ్చినాయి? 1920లో వచ్చేసినాయి. యూకేలో ఉమెన్కి ఓటింగ్ రైట్స్ 1928లో వచ్చింది. మన ఇండియాలో డెమోక్రసీ అంటే మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 1947 నుంచే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉన్నాయి ఉమెన్కి. ఓకే, అయితే ఎర్లీ టైమ్స్లో ఉమెన్కి అండ్ పూర్ పీపుల్కి ఓటింగ్ రైట్స్ లేవు. దీని గురించి మహాత్మా గాంధీ తన జర్నల్ అయినటువంటి యంగ్ ఇండియా జర్నల్లో 1931 టైంలో దీని గురించి మెన్షన్ చేసిండు. అయితే ఓన్లీ వెల్తీ అండ్ లిటరేట్ అంటే చదువుకున్న వాళ్ళు, లిటరేట్ మెన్, వీళ్ళకి మాత్రమే ఓటింగ్ రైట్స్ ఉండేటివి. ఓకే, వీళ్ళకు మాత్రమే ఎందుకు ఓటింగ్ రైట్స్? గాంధీజీ ప్రశ్నించడం స్టార్ట్ చేసిండు. వీళ్ళకి మాత్రమే ఓటింగ్ రైట్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఫేర్. ఓన్లీ వెల్తీ పీపుల్, ఓన్లీ చదువుకున్న వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉండడం ఇట్ ఈస్ నాట్ ఫేర్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓటింగ్ రైట్స్ అందరికీ ఉండాలి. హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, హానెస్ట్గా ఉంటారు, నాట్ వెల్తీ, నాట్ ఎడ్యుకేటెడ్, వీళ్ళకి కూడా ఓటింగ్ రైట్స్ ఉండాలి. సొసైటీలో చదువుకున్నోళ్ళు అండ్ డబ్బులున్నోళ్ళు వీళ్ళతో పాటే వీళ్ళు కూడా ఉన్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు, కష్టపడతారు, హానెస్ట్గా ఉంటారు, వాళ్ళు కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటారు. వాళ్ళకి కూడా కొంచెం ఆలోచించేంత శక్తి ఉంది. వాళ్ళకి కూడా ఓటింగ్ రైట్స్ ఉండాలి. అది గాంధీజీ ప్రశ్నించిండు యంగ్ ఇండియా జర్నల్లో. ఓకే, అతను ఏమంటాడంటే వాళ్ళు పేదలుగా పుట్టడం వాళ్ళు చేసుకున్న నేరమా అని ప్రశ్నిస్తాడు. ఓకే, వాళ్ళు పేదలుగా పుట్టడం వాళ్ళ చేతిలో లేదు. అలా పుట్టడం ఇప్పుడు నేరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఓటింగ్ రైట్స్ లేవు, వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తారు. సో అది
కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఫేర్, ఎవ్రీవన్ షుడ్ గెట్ రైట్ టు ఓట్ అని గాంధీజీ తన జర్నల్ అనేటువంటి యంగ్ ఇండియాలో మెన్షన్ చేసిండు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే. ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఓకే, వాట్ ఈస్ గవర్నమెంట్? గవర్నమెంట్ మేక్స్ డెసిషన్స్ and make things done, and these decisions are about way to build roads and schools, and how to decrease the prices of onion when they get too expensive, and how to increase electricity supply in a society. And government has a responsibility of protecting the boundaries of the country, and government works on many social issues and it runs several programs to help the poor. Government maintains a peaceful relations with other countries, and when there is a natural disaster, government mainly organizes aid and assistance for the affected people, and it looks after all its citizens whether they are getting good food and health facilities. This is all about government. What is it? How it works? Now, level of government. Government is divided into 3 levels: local level, state level, central level. Local level means it is at our village and town level. State level means it is a state level. Central level means whole country level. Powers are distributed between these levels. Next, types of government. Types of government, there are 2 types of government: democracy and monarchical. Democracy is a government of people elected by the people, and democracy is responsible for the people and it has to explain its actions and defend its decision to the people. And monarchical government is a king or queen government. It has a group of people with them to discuss the matters with, but the final decision making power is in the hand of queen or queen, a king or queen, and they are not supposed to explain their decisions and actions to the people. Next one is it is about our democratic government and its extension. Representative democracies. Representative democracy means we send our representatives to the parliament through an election, and in representative democracy we don't directly participate in decision making process. On behalf of us, we elect the people and they are representatives, and these representatives take decisions on behalf of us and they represent our problems in the parliament or assembly. Okay, and in representative democracy, universal adult franchise is very important. It is nothing but the adult of 18 or more than 18 should get right to vote. But in our earlier time, women and poor people not supposed to get voting rights. Example, Europe and US, women and poor people are not involved in a government, they are not supposed to get help from the government, and women started fight for the right to vote, and this movement is known as suffragist movement, where suffragist means right to vote, and this movement got strengthened during First World War. Okay, this movement got strengthened during First World War, and the women of USA got right to vote in 1920, and women of UK, England, got right to vote in 1928. And about the voting rights, Gandhiji explained his feelings in 1931 in his journal called Young India. Okay, and he says that, is that a crime to born like a poor? Because in that situation, poor people who works hard, who are honest, they didn't get right to vote, but the wealthy people and literate people got right to vote. And Gandhiji's whole motto is to provide right to vote to everyone in the society. Okay, whether they are wealthy, whether they are literate, whether they are non-literate, whether they are rich, whether they are poor, everyone should get right to vote. That is the main motto of Mahatma Gandhi, and he explained in his journal called Young India in 1931. Okay friends, this is all about our today's class. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.